మాట్లాడి ప్రోడక్ట్ తీసుకున్నంత డబ్బులు తీసుకోలేదు, అవసరం తీసుకున్నాను, నాకు అవసరమా, ఏం ఇంత రిస్క్ తీసుకుంటున్నా అనిపించింది. ఆ డబ్బులు నేను ఒకసారి లెక్కేసుకుంటా వస్తాను, పిల్లలు పెడతాయా కాదు. ఎందుకు అంతసేపు లెక్కేసానంటే కృష్ణా సంఘానికి బ్రాండ్ అన్నమాట, అంత కృష్ణాతనంగా ఉంటారు. ఎవరైనా ఏం చేస్తారు, 10,000 రూపాయలు ఖర్చు పెట్టినా కానీ ఆయన మారడానికి 400 రూపాయలు కూడా ఖర్చు పెట్టారు. ఎందుకంటే చిన్న చిన్నగా జాకెట్ ఇవ్వకుండా పోటీ ఎక్కువ తీసుకుంటా ఉన్నాం కదా. కానీ నాకు అనిపించింది మా లైఫ్లో నేను తీసుకునే లైఫ్ ఎంత బలమైందా అని. ఎలా అంటే ఒక బ్రాండ్ తయారవ్వాలి అంటే ఎన్నో లక్షలు పెట్టాలి, కానీ నేను పెట్టింది ఒక 7,000 ఖర్చు. అది కూడా నా బాడీ పెట్టుకున్నా. కార్తిక్ అనే పేరు బ్రాండ్ అవ్వడం అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఇక్కడ నాకు బాగా గుర్తు, ఫస్ట్ ఫోకస్ మీటింగ్ 3 ఏళ్ల క్రితం నేను వచ్చాము, కారు పెట్టుకొని వచ్చాము అనమాట. అంత లాంటి తీసుకొచ్చాము, ఒక్కరు లేరు ఇవాళ. కానీ ఈరోజు ఇక్కడ ఉన్న సగం మంది పేర్లలో కూడా కారంపొడి 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 అంటే చాలా హ్యాపీగా ఉంది, సంతోషం. ఇలాగే మంచి రిజల్ట్ తీసుకున్నాము. ఎలా అంటే 6 కేజీల రిజల్ట్ తీసుకున్నాక కానీ మా వారు నమ్మలేదు. నాకు న్యూట్రిషన్ అంటే ఏంటి, మాకు చేస్తున్నాను అందరూ కూడా నమ్మలా. నువ్వు చేయలేవు, నీ క్రేవింగ్స్ ఎక్కువ, ఎందుకు ఇవన్నీ డబ్బాలా అని. మా కోచ్ ఇంటికి వచ్చి నాకు సెకండ్ టైం, ఫస్ట్ ఐడి చేశారు, సెకండ్ టైం చికెన్ కావాలి కదా, 10 రోజులు నాకు వస్తే కూర్చొని మాట్లాడుతుంటే అన్న ఇలా తీసుకోండి, ఇలా ట్రై చేయండి, ఎలా ఉంటుందా అంటే నీ డబ్బాలు నీ సోది, పల్లెటూరులో కాదు డబ్బాలు అమ్ముకోండి, సిటీకి వెళ్ళి అమ్ముకో అని చెప్పేసి ఒక డబ్బా లానే మాట్లాడాడు. నాకు చాలా బాగా వేసింది. ఎలా అంటే ఇట్లా ఉంటే ఏమన్నా మాట్లాడు కదా ఏమో ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి సారీ మా లాంగ్వేజ్ ఇలాగే ఉంటుంది అంటే పర్లేదు, ఒకసారి వింటే ఒకసారి తెలుసుకుంటే అలాగే ఉంటుందని చెప్పేసి అలా మా లైఫ్ కంటిన్యూ అయింది. కానీ అప్పటి వరకు ఎవరో కూడా తెలియదు. ఒక 5 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది మా కోచ్కి మాకు. ఎవరో కూడా తెలియని వ్యక్తిని మా ఊర్లో ఒక బ్రాండ్ అయిపోయాడు. ఎలా అంటే అంత డిగ్రీ రిజల్ట్ తీసుకున్నాడు మా వారు. నేను తీసుకున్న 18 కేజీల రిజల్ట్ అయితే మా వారు 2 కేజీల రిజల్ట్ తీసుకొని ఒక్కసారిగా రామకృష్ణ 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 ఒకసారిగా నేనే గుర్తుపట్టలేకపోయాను మా వారిని. ఎలా అంటే పట్టేసుకొని అలా మ్యూజియం నడిచేదని అలా ఉంటే చీకట్లో దూరంగా ఫుల్ టీషర్ట్ వేసుకొని ఒక కుర్రోడ్లాగా ఉన్నాడు. మా వదిన ఎవరో అనుకున్నంతగా మార్పు వచ్చింది, చాలా హ్యాపీ. అందరూ ఉండి రామకృష్ణ వేట సైడ్ రామకృష్ణ బాగున్నాడు, రామకృష్ణ ఏం ఆడుతున్నాడు, ఏంటి రామకృష్ణ మార్చిన వ్యక్తి ఎవరబ్బా అనుకుంటుంటే అప్పుడుండి ఎవరో కాదు వాళ్ళ వైఫే ఫస్ట్ న్యూట్రిషన్ స్టార్ట్ చేసి మేడం వాళ్ళ సార్ ఇలా మార్చుకున్నారు, బాగుంది వాళ్ళ ఫ్యామిలీ కూడా అని చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం. అందరూ అనుకుంటారు భార్య మాత్రం వాడుతున్నారు, భర్త సపోర్ట్ చేయబట్టే ఇలాగా అనుకుంటారు. కానీ మేమిద్దరం కొన్ని సమస్యలు తీసుకున్నాం. అంతకుముందు మా ఇంట్లో మెడిసిన్ బాక్స్ ఉన్నది, రోజు వచ్చేసి ఆ మెడిసిన్ వేసుకుంటాడు, కాళ్ళు పగులుతాయి, స్వామాలు వేసుకొని కూడా ఎర్ర స్టిక్లు వేసుకొని చేనికి వెళ్ళి ముందులు కొడతా ఉంటాడు. 15 కాళ్ళ వేస్తాడు, కూల్ మనిషిని పెట్టాడు, అదొక సాటిస్ఫాక్షన్, నేనే కొట్టుకోవాలి ముందులు అనేది. ఆవిరికి ఆయనకి ఎట్లా పడితే అలా ఉండాలి కదా, పొలం పని ఫీల్డ్ అంటే అది ఆవిరి కొట్టుకొని బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చింది ఓవర్ పెట్టుకున్నప్పుడు. చాలా సఫర్ అయ్యాము. అందుకే మాకు న్యూట్రిషన్ స్టార్ట్ చేసినప్పుడు మాకు ఎన్నో ఇంత అమౌంట్ అనిపించాల. 10 రోజులకి హాస్పిటల్లో 3 లక్షలు పెట్టిన అమౌంట్ అక్కడ. ఆ మనుషులు 3 రోజులకు నమ్మకం చెప్పలేదు, ఎలా ఉంది ఫ్యామిలీ, ఆ పలకరించి విధానం ఎలా ఉంది. కానీ ఈ న్యూట్రిషన్ తీసుకుని నాకు ఖర్చు పిల్ల, మా ఇద్దరు ఖర్చు పిల్ల, మేమిద్దరం చాలా ఎంజాయ్మెంట్గా ఉంటున్నాం. బిఫోర్ లైఫ్ వేరు, ఇప్పుడు లైఫ్ వేరు. ఎలా ఉంది అంటే పిల్లలు మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, పిల్లలతో సరదాగా ఉంటున్నాడు. ఈ లైఫ్ మాకు లేదు, వెలకట్టలేని అనిపించింది నాకు. కానీ అందరూ ఉంది, వాళ్ళకి అర్థమవుతుందా పిల్లలు వాళ్ళంతా అవుతుంటే వాళ్ళు ఏంటి అబ్బాలు తెచ్చుకుని అబ్బాలు వాడుతున్నారు అని చాలా హేళనగా మాట్లాడారు. నాకు అనిపించింది మనం బాగుంటే మన పిల్లలకి మనం ఉంటాం కదా, మనం ఇచ్చే డబ్బు కాదు కదా అని చెప్పేసి మేము తీసుకున్న బలమైన నిర్ణయం మాకు చాలా నచ్చింది. మేమిద్దరం ఖర్చు అందుకు ఎప్పుడైతే కంటిన్యూ చేశాము, మమ్మల్ని చూసి అడగడం స్టార్ట్ చేశారు. మేము అడగడితే ఎవరికి చెప్పాల ఇది వాడండి ఇది వాడండి. ఎందుకని ఇప్పుడు ఎవరు చెప్పినా ఏమంటున్నారు, క్లబ్ క్లబ్ అన్నారు. మేము క్లబ్ అనేది తెలియదు అసలు. సూపర్వైజర్ అయ్యి ఒక లైఫ్ స్టైల్ అనే ఈవెంట్ ఉంటుంది ఇలానే తెలియదు మాకు. ఎందుకంటే మా క్లబ్ అని కానీ కూడా సరే ఎక్కడ సరే ఇవన్నీ తెలియదు. ఎంతమందికి కూడా ఇంట్లో పుట్టాము, ఇంట్లో పెరిగాము, జూమ్లోని చాలా హ్యాపీగా ఉండేది. పిక్కలతనంగా ఉన్నామా అనిపించింది. ఇప్పుడు నిజంగా చెప్తున్నాం, మీ యొక్క అదృష్టం. మీకు క్లబ్ అంటే ఏంటి, కోచ్ అంటే ఏంటి, అసలు ఏంటి ఫోకస్ మీటింగ్ అనేది నాకు చాలా అదృష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇవి మిస్ అయిపోకూడదు. ఇది అనేది లేకనే అంత హ్యాపీ లైఫ్ ఒక్కసారిగా ముందుకు వెళ్ళిపోయాం. చాలా ఎంజాయ్మెంట్, కొత్త లైఫ్ వచ్చింది. కార్తీక రామకృష్ణ అంటే అసలు ఎవరు అనే విధంగా ఒక్కసారిగా యోగి అనే సారు
బట్టపెల్లి ఆయన కానీ ఎవరో తెలియదు. ఒక్కసారిగా యోగి 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 అని పేరు కూడా వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే. అలా 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 మేము వచ్చింది మార్చి 7 నేను స్టార్ట్ చేశాను. మా వారు నమ్మడానికి 2 నెలలు పెట్టింది. ఆగస్టు మంత్ ఎండింగ్లో మేము సూపర్వైజర్ అయ్యాము. అలాగే జనవరి కల్లా వరల్డ్ టీమ్ అయ్యాము. అక్కడ సెటిల్ అయిపోయాము. ఇంకా ఏది అప్పటి వరకు మా ఎనర్జీ మేము వాళ్ళు వెళ్ళాము. ఇప్పుడు మీరు అందరూ అనుకుంటారు కస్టమర్ రావట్లేదు ఇలాగా అని. అనుభవం లేకపోతే కస్టమర్లు కాదు, కోచ్లు కాదు, సూపర్వైజర్ కూడా అయిపోతారు. సూపర్వైజర్ కూడా వెళ్ళిపోతారు. మాకు వెళ్ళిపోయారు. ఎందుకు? అనుభవం లేదు. ఎలా ఉన్నామంటే నాకు నువ్వు నీకు లేదు ఒకరికొకరు తోడు అన్నట్టుగా అంత క్లోజ్నెస్ పెంచుకున్నాం. క్లోజ్నెస్ నిలవడం. నేను ఒక లీడర్ని. నా టీము ప్రెసిడెంట్ టీము, నేను బలంగా మాట్లాడతా. అయినా సరే తెలీదా? తెలుసు నేనేంటి, నా క్వాలిటీస్ ఏంటి, నా పిన్ ఏంటని. అయినా ఎందుకు లిమిట్స్లో ఉంటున్నాము? లైఫ్ లాంగ్ జర్నీ. ఎత్తుకోకూడదు, ఎత్తుకోదయకూడదు, నిలబడిద్ద జర్నీ నిలబడదు. కానీ మేమేం చేశాం చెప్పనా? మేము ఎలా ఉన్నామో ఎదురు కూడా అలాగే ఉంటారని చెప్పేసి క్లోజ్నెస్ పెంచుకున్నాం, బాండింగ్ పెంచుకున్నాం. దానివల్ల ఏంటి? అందరూ మనలాగా ఆలోచిస్తారా? ఆలోచించరు. కోల్పోతాం. ఎలా అంటే యగ్భవనం తగ్గవుతాయి అంటారు కదా. నీ ఆలోచనలో నీ భవిష్యత్తు అని చెప్పేసి